శవం కుళ్ళిన వాసన వస్తుంది. ఉత్తర భాగంలో నీరు పోస్తే అవి ఎక్కడికి పోతాయో ఎవ్వరికీ తెలియదు. భైరవ కోన, ఇక్కడ కాకులు రావు. అలాగే ఇక్కడ ఉన్న కోనేరులో ఎంత నీరు వరదలా వచ్చినా గుడిలోకి నీరు రాదు. యాగంటి, ఇక్కడ రోజు రోజుకు నంది పెరుగుతూ ఉంటుంది. శ్రీశైలం భ్రమరాంబిక దేవాలయం వెనుక ఒకప్పుడు జుమ్ తుమ్మెద శబ్దం వినపడేదట. కర్నూలు జిల్లా సంగమేశ్వరంలో వేప చెట్టు మొద్దు ఇక్కడ శివలింగంగా మారింది. 6 నెలలు ఈ దేవాలయం నీటిలో మునిగి ఉంటుంది. 6 నెలలు బయటకు కనిపిస్తుంది. శ్రీకాళహస్తిలో వాయు రూపంలో శివలింగం ఉంటుంది. అమర్నాథ్, శ్రావణ మాసంలో ఇక్కడ స్వయంగా మంచు శివలింగం ఏర్పడుతుంది. కర్ణాటకలోని శివగంగ, ఇక్కడ శివలింగంపై నెయ్యి ఉంచితే వెన్న అవుతుంది. ఇక్కడ ఒక్క మకర సంక్రాంతి రోజు మాత్రమే గంగాజలం ఉద్భవిస్తుంది. మిగిలిన రోజులలో ఒక్క చుక్క కూడా కనిపించదు. మహారాష్ట్రలో కోపినేశ్వర్ అనే దేవాలయంలో ప్రతి సంవత్సరము శివలింగము పైకి పెరుగుతుంది. నంది విగ్రహము శివలింగం వైపు జరుగుతూ ఉంటుంది. కంచి, ఇక్కడ మామిడి చెట్టు వయస్సు 4000 సంవత్సరాలు. తమిళనాడు తిరునాగేశ్వరం, ఇక్కడ పాలతో అభిషేకం చేస్తే నీలంగా మారుతాయి. చైనాలో కిన్నెర కైలాసం, ఇక్కడ ఉన్న శివలింగం ఉదయం తెల్లగా, మధ్యాహ్నం పసుపుగా, సాయంత్రం తెలుపుగా, రాత్రి నీలంగా మారుతుంది.